ఒకరోజు నిన్న రాత్రి, ఎంతో దూరం వద్దు, నిన్న రాత్రి ఫోన్ చేసి, నాకు ఇలా అయిపోతుంది, నేను నమ్మాను కానీ నమ్మించి మోసం చేశాడు నన్ను. పరిచర్యలోనే ఉన్నాను కానీ నమ్మించి మోసం చేశాడు. ప్రార్థన ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుంటూ మనం కలిసి ఉందాం అని చెప్పాడు. ప్రార్థన చేసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. కానీ ఏమైపోయాను? నన్ను ఆయన ఒకానొక రోజు నా బలహీన క్షణంలో ఆయన నన్ను వాడుకుని, నువ్వు ఇంతవరకే నీ పని, ఆ తర్వాత ఏమీ లేదు అని చెప్పి నన్ను ఇప్పుడు నేను ఎటూ కాకుండా పోయాను. పరిచర్యలో ఉండాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, బైబిల్ చదవాలంటే భయం, పీస్ లేదు, దేవునికి వ్యతిరేకం అయిపోయాను. ఏంటి ప్రభువా నేను ఇలా అయిపోయాను అని రోజు చచ్చిపోవాలని ఉందన్న. ఈరోజు రాత్రి చచ్చిపోదాం అనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను. నిన్న రాత్రి వచ్చిన ఫోన్ ఇది. ఇక్కడ వాక్య పరిచర్య అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఫోన్. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. నేను చెప్పింది ఏమీ లేదు, పెద్దగా వినడమే. జస్ట్ లిసన్ టు హిమ్. వినటమే. విని, అమ్మా దేవుడు క్షమించలేనంత తప్పేం చేయలేదురా నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను హత్తుకోవటానికి, నువ్వు ఆయన బిడ్డవి, నువ్వంటే ఆయనకు చాలా ముద్దు. వాడెవడో కోన్కిస్కగాడు వాడు వెళ్ళిపోయాడు, వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? నో, దేవుని చేతికి నీ జీవితాన్ని నువ్వు ఆయన ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు అని చెప్తే, అన్నా నా మనసులో శాంతి, నా మనసులో ఒక సమాధానం. ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన, 2 సంవత్సరాలైంది. నేను చెప్పింది ఏమీ లేదు అక్కడ. చాలామంది చెప్పింటారు కూడా ఆ విషయాలు. కానీ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే, పరిశుద్ధాత్ముని నమ్మి ఆయనను ఆహ్వానిస్తే, మన ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన వైఖరి ద్వారా ప్రజల జీవితాల్లో మేలు, ప్రజల జీవితాల్లో బాగు, ప్రజల జీవితాల్లో మళ్ళీ ఆనందం తీసుకుని రావచ్చు. సాధ్యం. వైఖరి, ద డునామీస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే, ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే, చాలా ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే, ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే. చాలా జాగ్రత్త అమ్మా. కనీసం వారానికి ఒకరు నాకు ఫోన్ చేస్తారు, అన్నా ఇలా వివాహం జరిగిపోయింది, మావాడు ఇంకా రక్షణలో లేడు, చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా, టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్. అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి. మీ పెద్దల ప్రెషర్ అయినా సరే, మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే, వారితో మాట్లాడండి. కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి. సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్, యవనులు. చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. మిద్దెకి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి. ఒరే పట్టుకొని ఎక్కరా అంటున్నాడు. ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా, లేకపోతే కిందున్నోడు గుంజితే పైనున్నోడు గుంజితే కిందోడు పైకి వస్తాడా? ఆత్మీయతలో కూడా అంతే. నీ స్థాయి ఏంటి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది. అలాంటిది తీసుకుపోయి నువ్వు ఎవరికి అట్టు పెడుతున్నావు? రాజైనా ఆహాబుతో వియ్యమందుతావా? యువర్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది? మీరు ఎవరితో వియ్యమందుతున్నారు? మీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవరితో ఉన్నాయి? నేను లోకంలో మీరు ఉండకండి అని చెప్పట్లేదు, లోకంతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు, మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు. కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు. మీ కుటుంబాన్ని, మీ ఫెయిత్ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్, వారి యొక్క ప్రభావం, అది కులమైనా సరే, అది మతమైనా సరే, అది ప్రాంతమైనా సరే, భాష అయినా సరే, ఏదైనా సరే, బంధువర్గమైనా సరే, లెట్ నథింగ్ కంట్రోల్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో మీకున్న సంబంధాన్ని ఇవేవి కూడా నియంత్రించకుండా ఉండేందుకు మీరు సిద్ధపడాలి. దాన్నే పరిపక్వత అని అంటారు.